సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ కార్యాలయం ముందు సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి నడిగూడెము, మోతే, చివేవల మండలకు సంబంధించినటువంటి రైతులు పేదల పార్టీ అని చెప్పుకున్నటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ మాత్రం వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఇవాళ ధర్నా నిర్వహిస్తున్నారు. ఏంటంటే ఒక ఎకరానికి 20,000 చొప్పున మేము పెట్టుబడి పెట్టాము, శ్రీరామ్ సాగర్ నీళ్ళు రాకపోవడం వల్ల మేము పెద్ద ఎత్తున నష్టపోతున్నామని ఇక్కడ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మన దగ్గర రైతులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అన్న ఏంది అసలు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు? ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి నీటిని వారబంది పద్ధతిలో 4 నెలల పాటు ఇస్తామని చెప్పారు. దాన్ని ఆశించి రైతులు ఏంటంటే తమకున్నటువంటి బోరు బావులు అప్పుడున్న పరిస్థితుల్లో నాట్లు వేసుకున్నారు. ఇప్పుడు తీర పొట్టకొచ్చినటువంటి దశలో నీరుని అటు ఇటు కాకుండా ఇవ్వటం, ఇచ్చిన కొద్దిపాటి నీళ్ళు వేరే మండలానికి ఇవ్వటం వల్ల ముందు ఉన్నటువంటి 4 మండలాల రైతు సోదరులు మొత్తం తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కనుక వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్ఆర్ఎస్పి నీటిని పూర్తి స్థాయిలో ఏప్రిల్ 7వ తారీఖు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దాని ప్రకారం నీళ్ళు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో ఎవరైతున్నారు తెలుసుకుందాం. మీకు ఎన్ని తళ్ళు ఇస్తే మీ పొలాలు బయటపడే అవకాశం ఉంది? మాకు మార్చి వరకు నీళ్ళు ఇచ్చినట్టయితే మాకు పొలాలు బయటపడేటట్టుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరు రైతులకు కూడా పొలాలు ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ ఏంటంటే చివరి భూములైనటువంటి చివెంల, మోతే, నడిగూడెం మండలాలకు నీళ్ళు అందక రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉంది. మాకు నీళ్ళిస్తే మార్చి వరకు నీళ్ళిస్తే మేము అందరం పొలాలు బయటపడతాయని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. మరో రైతు తెలుసుకుందాం. చెప్పండి పెద్ద మనిషి, మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు? ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది? అసలు మీకు ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తే మీరు బయటపడే అవకాశం ఉంది? మేము రైతులందరూ పెద్ద ఆవేదనతో ఇక్కడికి వచ్చినాము. పొలాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క ఎకరానికి మేము లెక్కలేసుకున్నాం 30,000 రూపాయలు. అవి నారు ఇత్తనాల కాంచి మొదలు పెడితే నాటేసి పురుగు మందు చివరి కోత వరకు మేము వేసుకున్న లెక్కలు. ఆ లెక్కల ప్రకారం 30,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి అయింది. అట్లా ఒక 5 ఎకరాలు, ఉదాహరణకి నేను 3 ఎకరాల నర చేసిన, ఆ రకంగా చూసుకుంటే 33లో 90, 1 లక్షకు పైన రూపాయలు మేము పెట్టుబడి పెట్టినాం. ఈరోజు పొలం దగ్గరికి పోయి చూస్తే పొలం శాంతి దాదాపు 1/2 ఎకరం ఎండిపోయింది, లేదా మిగతాది పారుతుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందువల్ల మా కాలువకు నీళ్లు వస్తాయని చెప్పని ఆలోచనతోటి మీరిచ్చిన హామీలతోటి మేము పొలాలు చేసినాం. ఇదే విషయం మాకు ముందు చెప్పినట్టయితే మేము పొలాలని చేయకుండా ఈ అసంగా ఆపుకునేవాళ్ళం. పెద్ద ఎత్తున లక్షల రూపాయలు నష్టపోకుండా ఉండేవాళ్ళం. ఈరోజు మేము చెప్పేది అదే ఒకటి, మీ ఆశల వల్ల రైతు చేసినటువంటి పొలాలకు నష్టపోయి చివరికి అప్పులు చేసి తమకు ఆలోచన ఏం చేయాలని తోయక నేను ఒక్కటి చెప్తున్నా, ఆత్మహత్యలనే ఈరోజు కూడా పేపర్లో అందరు చూసే ఉంటారు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకు చేస్తున్నాడు రైతు? దేశానికి అన్నం పెడుతున్న రైతు రాజును చేస్తానని ఒకరు చెప్తారు, రైతే రాజని ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. మేము ఒక్కటి చెప్తున్నాం, మీరు రాజులు కాదు, రైతులు తిరగ బతకనియండి, రైతులు చేసుకున్న పంట పొలాలని కాపాడండి. దానికి మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. మాకు తప్పనిసరిగా మార్చి చివరి వరకు మాకు నీళ్ళు కావాలి. ఆ నీళ్ళని ఇవ్వాలి. దీనికి సమాధానం చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అది చెప్పాలి. మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్పండి? ఇప్పుడు ఎందుకంటే మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు? మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. నేను 5 ఎకరాలు పెట్టాను. ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు మేము అన్ని పురుగు మందులు అన్నీ పెట్టినాం. ఇప్పుడు మాకు నీళ్ళ మందు కావాలి. ఈ నీళ్ళ మందు అనేది ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మన అధికారులని నిలదీసి ఎన్ని ఎకరాలు పారుతాయి ఎన్ని అనేది ఆలోచన చేయకుండా మాకు ఆశ పెట్టి పొలాలు చేయించుకొని ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేసారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం స్పందించాలి. ముందు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి న్యాయమైన అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే వీళ్ళేం జీతాలు తీసుకుంటున్నారు, కానీ మాకేమొస్తుంది? పూర్తి స్థాయిలో మీకు 1 నెల రోజులు నీళ్ళు ఇవ్వాలి. పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు లేని పరిస్థితిలో ఎండిపోయినా కానీ మేము దాని మీద కూడా మేము ధర్నా చేస్తాం. ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎండిపోయిన దాన్ని కూడా మీరు ప్రభుత్వం మాకు కట్టియాలనే ఆలోచనతో రైతుల డిమాండ్ ఒకటే. ఇక్కడ ఏంటంటే మోతే కావచ్చు, నడిగూడెం కావచ్చు, చివరికి సంబంధించిన రైతులు అనేది ఏంటంటే మేము ఎకరాకి 20 నుంచి 30 పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం కనుక నీళ్ళు ఏమంటే మేము అసలు నాట్లు వేసే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు వారబందిగా నెల రోజులు నీళ్ళు అందిస్తే మాత్రం మేము బయటికి వెళ్తాము తప్ప లేకపోతే సావే సరేనేమంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తున్నాము, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళంతా 1 ఎకరా నుంచి 10 ఎకరాలు పెట్టే రైతులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేలు పెట్టుబడి, అంటే 1,00,000 రూపాయలు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు నీళ్లు ఇచ్చి
ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే మాత్రం వచ్చి మా పొలాల దగ్గర చూడండి ఎంత ఇబ్బంది ఉందో. మొత్తం పొలాలు కూడా కొన్ని నెరబెట్టడం జరిగింది. ఒకవేళ కనుక నీళ్ళు లేకపోతే మాత్రం పొలాలు మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి ఉందని ఖచ్చితంగా ఎస్సీ గారిని ప్రాధాయపడుతున్నారు. చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. ఖచ్చితంగా రైతులకు నీళ్ళు అందించాలని కూడా మనం క్యూనిస్ తరఫున కోరుతున్నాం.